కోకో గింజలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధర పాలసీ ప్రకటించాలని, అంతర్జాతీయ ధరకు అనుగుణంగా ఫార్ములా ప్రకటించి కోకో గింజలకు ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని, లేకుంటే కోకో గింజలకు గిట్టుబాటు ధర కోసం మరో ఉద్యమం తప్పదని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం పెదవేగి మండలం విజయరాయి గాంధీనగర్లోని సీతారామ కళ్యాణ మండపంలో కోకో రైతుల రాష్ట్ర సమావేశాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ నెల 8, 9 తేదీల్లో ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్కు, వ్యవసాయ శాఖ మంత్రికి వినతి పత్రాలు అందజేసి ఈ నెల 12వ తేదీన జిల్లాలో కలెక్టర్ కార్యాలయాలకు కోకో రైతుల రాయబార కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యాన శాఖ, రాష్ట్ర ఉన్నతాధికారులు ఇచ్చిన హామీ ప్రకారం కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా ధర ఫార్ములా ప్రకటించి ధర నిర్ణయించి కంపెనీలు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కోకో గింజలు సీజన్ ప్రారంభమైందని, మరలా కంపెనీలు సిండికేట్గా మారి తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నష్టపరిచే వాతావరణం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కోకో గింజల ధర సమస్య పరిష్కారం చేయకపోతే మరో కోకో రైతు ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రస్తుత సీజన్కు సంబంధించిన కోకో గింజలు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ధర పాలసీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ధర ఫార్ములా ప్రకటించకుండా, రాష్ట్ర ప్రభుత్వం ధర నిర్ణయించకుండా కోకో గింజల కొనుగోలు కంపెనీల ఇష్టారాజ్యంగా మార్చివేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మొదలుపెట్టారు. రైతులు పండించిన పంటను సగానికి సగం ధరకు కొనే అలవాటు నుంచి ఇంకా కంపెనీలు మానుకోలా, వాళ్ళ సిండికేట్ కూడా మానుకోలేదనేది నాకు అర్థమవుతుంది. ఈ విషయంలో గవర్నమెంట్ ఏమైనా చేయగలరేమోనని చెప్పి ఒక ప్రయత్నం చేయడానికి నిర్ణయించుకున్నాం. ఒక విజ్ఞాపన పత్రం తయారు చేసి గవర్నమెంట్కి ఇచ్చి, కంపెనీల వాళ్ళని పిలిచి అందరినీ అఖిలపక్షాలని కూర్చోబెట్టి, ఇరుపక్షాలని కూర్చోబెట్టి అంతర్జాతీయ ధరలు ఏ కారణం చేత కంపెనీలు రైతులకు ఇవ్వడం లేదు అనే విషయంలో వాళ్ళని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అది గవర్నమెంట్ చేస్తుందని ఆశాభావంతో గవర్నమెంట్ దగ్గర వెళ్తున్నాం. ఇంకొక వైపున రైతులుగా మేము ఒక ఎఫ్పిఓగా ఫార్మేషన్ అయ్యి దాని కంపెనీ రిజిస్ట్రేషన్ అవి కూడా ఈ చివరి స్టేజ్కి వచ్చినాయి. మా ప్రయత్నాలు ఆల్టర్నేటివ్ మార్కెట్స్ వెతుక్కునే ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. ఈ లోపల గవర్నమెంట్ కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లాలనే నిర్ణయం ఈరోజు సమావేశంలో తీసుకున్నాం. పశ్చిమ గోదావరి నుంచి బొల్లు మన సుబ్బారావు ఇట్లాంటి పెద్దలందరూ కూడా వచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా కోకో గింజల సమస్యలు, ధరలు ఇట్లాంటి విషయాలు కూడా మేము చర్చించాం. అయితే గత సంవత్సరం మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, హార్టికల్చర్ కమిషనర్ గారు కానీ వచ్చే సంవత్సరానికి మేము ఫార్ములా రూపొందిస్తాం, కోకో గింజలకు సంబంధించి కొనుగోలు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కోకో గింజల ధరకు సంబంధించిన ఫార్ములాను ప్రకటించలేదు, ధర నిర్ణయించలేదు. మళ్ళీ యథావిధిగా కంపెనీలు రైతులు మోసం చేసే పరిస్థితి కనబడతా ఉంది. దీంతో మళ్ళీ రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. ఇవాళ చూస్తూ ఉంటే దిగుబడులు కూడా తగ్గుతూ ఉన్నాయి, పెట్టుబడులు చూస్తే పెరిగిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కోకో గింజలు కొనుగోలు చేయకుండా రైతుల్ని మళ్ళీ నష్టపరిచే పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రేపు 8, 9 తారీఖుల్లో ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ గారిని, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా కలిసి ఒక వినతిపత్రం అందజేయాలని చెప్పేసి సమావేశం నిర్ణయించాం. 12వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర పెద్ద ఎత్తున కోకో రైతులు కూడా సమీకరించి ఆ సందర్భంగా సామూహిక రాయబారాలని కలెక్టర్లకి నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో నిర్ణయించాం. కాబట్టి ఈ కార్యాచరణ నిర్ణయించాం. సంక్రాంతి లోపు గనక ప్రభుత్వం మాతో చర్చలు జరిపి ధర ఫార్ములా ప్రకటించి ధర నిర్ణయించి